ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరం కూడా మరి దేవుని సన్నిధిలో కూడి ఉన్నాం. చూడండి, దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మరి ధ్యానం చేద్దాం. మనం పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయము 5వ వచనం. 5వ అధ్యాయం 5వ వచనం. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వల వేద్దామని ఆయనతో చెప్పాను. వారు వేసి విస్తారమైన చేపలను పట్టిరి. చాలండి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, నీ దోణులను లోతుగా 4వ వచనంలో నీవు దోణను లోతులకు నడిపించి చేపలను పట్టుటకు మీ వలలను లోడని సీమోనుతో చెప్పగా, లోతు మీ దోణను లోతుకు నడిపించు. ఎక్కడ నడిపించాలంటండి? లోతుకి. లోతు అనే పేరు వల్ల ఆయన ఉన్నాడు. ఆ లోతు కాదు, ఏమండి, లోతులోకి నడిపించు. అప్పుడు వలలు వెయ్యి, అప్పుడు నీకు చేపలు దొరుకుతాయి. తర్వాత ఇక్కడ మరి మరొక వాక్యం మనం చదువుకున్నప్పుడు యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనము. 47వ అధ్యాయము 1వ వచనము. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు ఆ గుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మము దగ్గర నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చాను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రకారం నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలను చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్లి 1000 మూరలు కొలిసి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు శీలమండలము లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. ఇంకను ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలల లోతు ఉండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనపడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత ఆ నీరు గల నది ఆయను. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇప్పుడు ఈ వాక్యం అంతా చదివాను నేను, మీకు ఏమీ అర్థం కాలేదు. ఫస్ట్ వాక్యంలో దోణను లోతుగా నడిపించి నీకు చేపలు పడతవచ్చు, పని చేయటం వచ్చు, ప్రార్థన చేయటం వచ్చు, బైబిల్ చదవటం వచ్చు. అయితే ఇంకా కొద్దిగా లోపలికి రావాలి, ఇంకా కొంచెం లోపలికి దిగు అని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి, 4 విధాలు. ఏమండి? శిలమండల లోతు, అరికాల లోతు, మోకాళ్ళ లోతు, ఈదవలసిన లోతు. ఇప్పుడు అనేకులు ఇక్కడ మందిరపు గుమ్మము దగ్గర అంటే మందిరంలోనికి అనేకులు వస్తున్నారు. మందిరంలో నీళ్ళు అంటే ఈ మందిరంలో నీళ్ళు ఉన్నాయి. మరి నీళ్ళు ఇప్పుడు నీళ్లు ఆల్రెడీ నీళ్ళు ప్రవహిస్తూనే ఉన్నాయి. ఏం మరి కనపట్లేదుగా? చెప్పండి. ఆల్రెడీ నీళ్లు ప్రవహిస్తున్నాయి ఇప్పుడు, కానీ నీళ్ళయ్యి
ఏం అర్థం కావట్లేదా? కానరావు. ఏమిటి ఆ నీళ్లు? వాక్యము. మీరు నాకేం చూసి టైం అయిపోతుంది అక్కడ. వాక్యం అనే నీళ్లు ప్రవహిస్తా ఉన్నాయి. నీళ్లు ప్రవహించి ఉన్నప్పుడు ప్రియమైన దేవుని ప్రజలారా, తోడుకొని వచ్చి మందిరపు తూర్పు ముఖముగా ఉండను. అదొకండి. చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబ్బుకొచ్చు తూర్పుగా పారుతున్నాయి. ఇప్పుడు మన మందిరం గడప ఎటు ఉంది? గుమ్మం. తర్వాత ఏది? అక్కడ ఉంది కదా. ఇప్పుడు ఆ కింద నుంచి నీళ్ళు వచ్చి ఎడుపోవాలి. ఎవరు ఎటు ఉంది? తూర్పుగా పారుతుంది. కరెక్టేనా? తూర్పుగా పారుతుంది. ఇప్పుడు ఇక్కడ మా ప్రజలందరూ ఎటున్నారు? పైకి నీళ్ళు వస్తుంటే తూర్పుగా ఉన్నారు కదా. కాబట్టి మీ అందరి దగ్గరికి వస్తున్నాయి. అయితే ఇక్కడ గమనించండి, వాక్యం వింటున్నారు కానీ అనేకులు వింటున్నారు, ఇక్కడే విడిచిపెడుతున్నారు. లోతులకు పోవటం లేదు. కొంతమందిని వాక్యాన్ని అంగీకరిస్తున్నారు కానీ ఏమండి శీల మండలంలో అంతే. చూసారా? ఇక లోతులో వెళ్లే పరిస్థితి నీ దగ్గర కనిపించడం లేదు. మరికొందరు మోకాళ్ళ లోతు భక్తి. మరి పైన మిగతా భక్తి ఏం చేస్తా? మోకాళ్ళ లోతు భక్తి అంటే ఏదో అయ్యగారు రమ్మంటే వచ్చానని ఒక ఆయన, ఏదో రావాల్సి వచ్చానని ఒక ఆయన, భార్య యొక్క బలవంతం మీద వచ్చిన భర్త ఒక ఆయన, తల్లిదండ్రుల బలంతం మీద వచ్చిన బిడ్డలు ఒకళ్ళు, సేవకుడు బలంతం మీద వచ్చిన యొక్క కొంతమంది ప్రజలు, దేవుడి గతించి వచ్చిన మనుషులు కొంతమందిని. వీళ్ళందరూ కూడా మోకాళ్ళు భక్తులండి. వీళ్ళందరూ కూడా అంతే, ఏదో రావడానికి వచ్చావు అంతే. నువ్వు రావడానికి వచ్చావు కానీ నువ్వు లోతులకి నడిచే పొజిషన్ దగ్గర కనపట్లా. ఏదో వచ్చావు, తిరిగి వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్ళాలి? వచ్చానుగా తిరిగి వెళ్ళాలి. దేవుడి సన్నిధికి వచ్చానుగా తిరిగి వెళ్ళాలి. వచ్చేసి మరి దైవ సేవకుడి దగ్గర ఒక మాట్లాడి, ఏమండి అయ్యా సేవ పరిస్థితి ఎట్లా ఉన్నది, సంఘ పరిస్థితి ఎట్లా ఉన్నది, మరి కాబట్టి నేను ఆ సందర్భం నాకు ప్రార్థన చేయండి, నేను మళ్ళీ తిరిగి మా ఇంటికి మా ఊరు లేదా మా ఇంటికి నేను వెళ్ళిపోతాను అని అడిగే జ్ఞానం నీకు లేకుండా పోయింది. కానీ సేవకుడైతే, దేవుడైతే నీ దగ్గరికి వచ్చి అన్నం తిన్నావా, పడుకున్నావా, లేచావా, ఆరోగ్యం ఉన్నావా, ఏం చేస్తున్నావు అన్ని కూడా నీళ్ళు చేతి అడగాలి. దేవుడికి నాకే పని బాటలు లేవా? నీకే పని బాటలు ఉన్నాయా? నీవే అయిపోయి ఆపేస్తున్నావా? ఏమండి ఈరోజు దేవుని సేవకుని దగ్గరకు నువ్వు వచ్చావు. వచ్చినప్పుడు తనతో సమాధానంగా ఉండి మంచి చెట్లు తెలుసుకొని ప్రార్థన చేయించుకొని ఆశీర్వాదం తీసుకొని అప్పుడు నువ్వు బయలుదేరాలి. ఏది లేకుండా వచ్చావు, చర్చిలో కూర్చున్నావు, ఆ దారిలో మాత్రమే ఈ దారి నువ్వు పోతున్నావు. ఎందుకు వచ్చావు అసలు? ఏమి చూసుటకు మీరు అరణ్యములకు వెళ్ళి తిరిగి సర్వపనాలను ధరించుకున్న వారినా? ఏమిటి ఎందుకు అరణ్యానికి వెళ్తున్నారు? ఎందుకు ప్రార్థనకు పోతున్నారు? ఎందుకు చర్చికి పోతున్నావు? ఎందుకు దైవ సేవకుడు రమ్మని మీ ఇంటికి రమ్మని పిలుస్తున్నావు? ఎందుకు నువ్వు బైబిల్ చదువుతున్నావు? ఎందుకు నువ్వు వాక్యం నీకు కావాలనుకుంటున్నావు? క్వశ్చన్ అన్ని నీకు అట్టే మిగిలిపోయింది. దేవుడు అడిగితే ఏం చెప్తావు? మోకాళ్ళ భక్తి, శివమండల భక్తి, కానీ పలసడ భక్తి. భార్య రక్షించబడి బాప్తిసం పొందితే భర్త ఇంకా తేలుస్తూ ఉంటాడు. ఎందుకని? శీలమండల భక్తి. ఎంత ఎట్టగట్టి లొడ్డెక్కారంటే ఇంకొకళ్ళు ప్రేమైన దేవుడు వల్లరా ఇంకెళ్తూ ఉంటారు. మోకాళ్ళ భక్తి, మొలలోతు భక్తి. కొంచెం పైకెక్కి మొదలంటే మీకు అర్థమవుతుందా? ఈ మోకాలు, నడువులు ఇక్కడ ఇందులో తీగావు. మరి మిగతాదంతా ఏం చేస్తాం? ఎప్పుడు తీస్తాం? ఎప్పుడు ప్రార్థన చేస్తాం? నీకోసం దేవుడు వెయిటింగ్ చేయాలా?
పాస్టర్ గారు వెయిటింగ్ చేయాలా? మాకు లేవు ఆ పనులు. ఏమండి? మేము భోజనం చేయొద్దా? ఏమండి? మేము స్నానం చేయొద్దా? మాకు రెస్ట్ వద్దా? ఏమండి? తమ్ముడి ద్వారా దేవుడు పలికించాడు. ఏమండి? 20 మంది అప్పులు అడ్డం ఉన్నాను నేను. 20 మంది అప్పులకి అడ్డం ఉన్నా. ప్రభువా కట్ట అయ్యా, వాళ్ళు ఇవ్వకపోతే నేను ఇస్తా పో అంటారు కదా. వాళ్ళు ఒప్పుకోకపోతే నేను ఒప్పుకుంటా అంటారు కదా. నువ్వు ఒప్పుకోకపోతే నీ గురించి, నీ ఆత్మ గురించి దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. అడ్డగించావు కదా, అడ్డగించావు కదా. లేకపోతే అతను నేను అప్పుడే ఉంచేవాడు. లేకపోతే అప్పుడే నేను ఉంచేవాడు, అతను బ్రతికించేవాడు, ప్రాణాలు కాపాడేవాడు, ప్రాణాలు తీసేవాడు. అది నా ఇష్టం అయ్యేది. నువ్వు నీకు మధ్యలో అడ్డొచ్చి ప్రార్థన చేసి దేవుడు అతను కాస్తంత బ్రతికించండి, అతను మీరు కాపాడండి అని నువ్వు ఎందుకు చెప్పావు నాకు? పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని అంటాం. పాస్టర్ గారు నీకు ప్రార్థన చేశాడు అయితే ఏమని ప్రార్థన చేయాలి? ఏమని ప్రార్థన చేయాలండి? వినపడతలేదా? నీ భార్య చిన్నంగా ఏదన్నా మాట అంటే గట్టి పట్టుకుంటావుగా. ఏమండి? తల్లిదండ్రులు ఏదైనా మాట అంటే పిల్లలు మీరు గట్టిగా అలిగి కూర్చుంటారుగా. ఈ వాక్యం వినపట్టలేదా మీకు? ప్రార్థన ఏమని చేయాలి? ఈ కుర్రవాడు ఎగ్జామ్లో పాస్ అవ్వాలి. మరి ఆ కుర్రాడు ఏం చేయాలి? పాస్ అయిన తర్వాత దీన్ని ఇవ్వాలా? ఏమిటి? అభివృద్ధిపరచబడాలా? పాస్టర్ గారు నీ కోసం ప్రార్థన చేయాలి. నువ్వు పాస్ అవ్వాలి, నీకు ఉద్యోగం రావాలి, నువ్వు మంచిగా తిరగాలి, నువ్వు అన్నం తిని ఆ యొక్క బిర్యానీ తిని హాయిగా ఉండాలి. నీ కోసం ఎవరు ప్రార్థన చేయాలి? చేయకపోతే ఊరుకుంటావా? మరి ఎందుకు వచ్చా? ఎందుకు చేయమంటున్నావు? దేవుడు ఎందుకు కోరుకుంటున్నావు? నాకు దేవుడితో పనిలేదయ్యా, ప్రార్థనతో పనిలేదయ్యా అని అంటావా? పక్కన పెట్టు. దండగ ఏమీ లేదు. ఎవరికి? దేవుడికి. మరి దండగ ఎవరికి? దండగ ఎవరికండి? నాకు దండగా, తర్వాత నీకు దండగా, మన ఇద్దరికీ దండగా. ఎందుకో తెలుసా? నేను నీ ఆత్మ కోసం నేను వేడుకున్నాను కదా దేవుణ్ణి. బతికించమని కోరుకున్నావుగా, ప్రార్థన చేసేవయ్యా. ఆపదలున్నప్పుడు దేవుడా ఆ సహోదరుని మీరు కాపాడండి అని ప్రార్థన చేసేవాగా. మరి ఇప్పుడు వాళ్ళు నా సన్నిధిలో కనపట్లే. ఇప్పుడు ఎవరు కడతారు? నువ్వు కడతావా? వాళ్ళు ఊర్లో లేరు. నువ్వు ఏమంటే కదా ఇచ్చాను, నువ్వు చెప్తే కదా నేను వాళ్ళు, లేకపోతే వాళ్ళు నాకేం తెలుసు? ఎప్పుడైనా దేవుడు నీకు తెలుసు? అసలు దేవుడికి నీకు ఎప్పుడైనా పరిచయం ఉందా? నీకున్న దేవుడికి నీ పరిచయం ఎప్పుడన్నా? లేదు. నీకు ఎన్నిసార్లు బాగలేకపోతే ప్రార్థన చేసావా? తర్వాత మరి దేవుడు అడుగుతాడుగా నీ గురించి, నేను చెప్పాలిగా. ఎవరిని గమనించండి ప్రియమైన దేవుడి ప్రజలారా, దేవుడు అడుగుతాడండి. కాబట్టి అప్పుడే నేను ఎట్టకట్ట నేను పుచ్చుకునేవాడిని కదా. మధ్యలో నువ్వు ఎందుకు వచ్చావు? చీలకొండలతో పట్టేళ్ళతో ఇదే ఒక బాధ. ఈ బాధలో ప్రియమైన దేవుడి ప్రజలారా, శీలమండలం లోతు, అది మొలంలోతు భక్తి. సమస్య పోయేదాకా దేవుడు 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 కొట్టెక్కిన తర్వాత, వారికి వచ్చిన తర్వాత, శుభ్రపడిన తర్వాత ఇక బాగపోతే ఏమైంది? ప్రార్థనకి బాగానే ఉండవుగా. అబ్బా నీకెంత తెలివి ఉంటే మరి దేవుడికి ఎంత తెలివి ఉండాలి చెప్పండి. ఎంత తెలివి ఉండాలి? పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని అభిషేకించబడి దేవుడితో నడిచే వాళ్ళక మా దగ్గర ఎంత ఉండాలి? ప్రియమైన దేవుడి ప్రజలను గమనించు, లోతులకు నడిపించు. నీ భక్తి లోతులకు నడిపించు. నీకు ఒకసారి ప్రార్థన అవకాశం లేదు, వాక్యం ప్రకటించడానికి అవకాశం లేదు, బైబిల్ చదవడానికి అవకాశం లేదు. అవకాశం ఉన్న దగ్గరికి రా, బయటికి రా. ఎందుకు అక్కడ గుడిసెలమంటా? ఎంతకాలం ఉంటావు గుడిసెలు? ఏమండి? గుడిసుకొని ఎంతకాలం ఉంటామండి? కోడి కనుక తట్టకని కప్పెట్టాడు నేను. బయటికి తిరగవా? బయటికి రా. అయితే ప్రార్థన చేసుకో, అయితే వాక్యం చదువు, అయితే అవకాశం ఉన్న దగ్గరికి రా. దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మొలలోతు భక్తి. ఎందుకంటే అన్ని వచ్చు కానీ
అన్ని ఉన్నాయి కానీ అల్లుట్లో శని ఉందట. అన్ని ఉన్నాయి మీ దగ్గర. ఏం చెప్తాం? మీ దగ్గర శని ఉంది. అన్ని ఉన్నాయి. ప్రార్థన చేయగలం, వాక్యం చెప్పగలం, 10 మందితో మాట్లాడగలం, తెలివి ఉన్నది, జ్ఞానం ఉన్నది, చదువు ఉన్నది, ఉపవాసం చేయగలము, రవి సేవకుడికి ఏదన్నా ఆపదొస్తే ఆదుకోగలము, అన్ని చేయగలం. కానీ ఒకటి మాత్రం ఏమో చెప్పండి, ఒకటి మాత్రం కొద్దువైపోయింది నీకు. అగ్గులన్నీ పాటించావు, ఒక్కటి మాత్రం పోయింది. అన్ని ఉంటాయా? సబ్జెక్టులు అన్ని బాగానే వచ్చినాయి, ఒక్క సబ్జెక్టు పోయింది. రిజల్ట్ వచ్చిందా? స్టూడెంట్ వారు చెప్పండి, చదువుకున్న వారు వచ్చినట్టే రిజల్ట్. సబ్జెక్టులు అన్ని వచ్చినాయి, ఒక్కడ పోయింది. ఒకడ పోతే అన్ని పోయినట్ట, పాస్ అయినట్ట, వీలైనట్టేనంట. మీరే చెప్పుకుంటా, నాకైతే తెలియదు. భక్తులు కూడా అంతే. నువ్వు వాక్యలో పాటిస్తున్నావు, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమిస్తున్నావు, విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నావు, అనేకులకి దాన ధర్మాలు చేస్తున్నావు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ మారుమనసు లేదు నీకు. పోయింది, నీ జీవితమే ఎనికి వెళ్ళిపోయింది. ఏం చేస్తావు అప్పుడు? నీ ప్రాణం నీ పనికి వస్తుందా? పనికి రాదు. మీటింగ్లు పెట్టించావు, భోజనాలు పెట్టించావు, గృహకూడికలు పెట్టించావు, దేవుడికి ₹1,00,000 కానుకిచ్చావు, కానీ దేవుడు నీతో మాట్లాడలే. ప్రయోజనం ఉందండి? ప్రయోజనం ఉందండి? పోయింది. భక్తి పోయింది. అక్కడ కూడా ఆజ్ఞ తప్పిపోయింది. నేను ఆజ్ఞలు పాటిస్తున్నా అంటున్నావు, కానీ తప్పిపోయావు. ఎక్కడా? గుర్తుపెట్టుకో, ఆలోచించుకో. మనల్లోతు భక్తి. తర్వాత చివరగండి, ఈదవలసిన భక్తి. ఇక ఈదుడే ఈదుడు. మాకు ఈత రాదు భాష గారు, ఏం చేయమంటావు? ఈత నేర్పుతుంటావా? నిజంగా చెరువులో దూకి ఈదటం కాదు భక్తి అంటే. ఏమండి, ఒక వ్యక్తి అంట సంసారాన్ని ఈదలేనని చెప్పి వెళ్ళి సముద్రంలో దూకిందంట. సముద్రం ఏది ఈదుతావా నువ్వు అసలు? సముద్రం ఈ చివరికి ఆ చివరికి ఈదుకుంటా పోగలవా? పోతే నీ ప్రాణం ఉంటదంటావా? మధ్యలో ఏమని ఏ పెద్ద చేప చూస్తే నిన్ను గుడుక్కుని మింగేస్తుంది. నిజమంటారా కాదంటారా? కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలను గమనించిన దయచేసి, ఏమో వేదవలసిన ఉన్నదంటే భక్తిలో నిన్ను దేవుడి శక్తిని నింపి నిన్ను నడిపించగలిగిన దైవ సేవకుని నువ్వు వెంబడించు, శుభ్రపడు, అరిగా ఉండు, జీవితాన్ని కొనసాగించు. ఏమండి, వేదవలసిన లోతు భక్తులకి రా. వేదవలసిన లోతు భక్తులకి రా. నీకు దేవుడు ఈత నేర్పిస్తాడు. ఎలా ఏదాలో దేవుడు నేర్పిస్తాడు. నువ్వు బయటికి రావాలి, ముడుచుకోకుండా బయటికి రా. బయటికి వచ్చేసి వేదటము. దేవుడు ఏం చేశాడండి? అతన్ని తోడుకొని పోయినట, పట్టుకొని పోయిండు. లోపల ఉన్న వ్యక్తిని బయటికి తీసుకొని వచ్చాడు దేవుడు బయటికి తీసుకొని వచ్చి ఏమండి నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు నడిపిస్తున్నా లేదు ఇక్కడ ఈ అంశంలో, ఈ వాక్యంలో దేవుడు నడిపిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడు ప్రజలారా, దేవుడిని నడిపిస్తాడు, క్రమక్రమంగా నడిపిస్తాడు. కాబట్టి ఎంతకాలం చూసినా మనోన్నత భక్తిలో ఉన్నమాక ఈదవలసిన భక్తి చెయ్యి. దేవుడిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడి కొద్దిపాటు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, మీకే స్తోత్రములు. మీ సన్నిధిని గురించి నాయన ప్రతి వారను తండ్రి నాయన వేదవలసిన భక్తి, వేదగలిగిన భక్తులకు వచ్చినట్లు మీ కృపలో భద్రపరిచి కాపాడమని యేసు క్రీస్తు వారి నామమున అడిగి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.